పల్నాడు, బాపట్ల జిల్లాలను అనుసంధానం చేస్తూ వాడరేవు పిడుగురాళ్ల 167A జాతీయ రహదారి నిర్మాణం చేపట్టినప్పుడు చిలకలూరిపేట పరిసర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చిందని సంబరపడ్డారు. కానీ పసుమర్రు సమీపంలో హైవేపై ఉన్న 3 కూడళ్ల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రజల వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 5 నెలల వ్యవధిలో సుమారు 15 మంది మృత్యువాత పడటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాదాల సాకుతో అధికారులు ఈ రహదారిలోని జంక్షన్లను పూర్తిగా మూసివేశారు. చిలకలూరిపేటకు వెళ్లే 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న NH 167Aపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. 167A వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి అటు పల్నాడు జిల్లాని బాపట్ల జిల్లాని అనుసంధానం చేస్తూ రూపొందించినటువంటి ఈ జాతీయ రహదారి ఇప్పుడు ప్రమాదాలకు నిలువుగా మారుతుంది. తరచుగా ఈ మార్గంలో ప్రమాదాలు జరగడంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అటు తెలంగాణ, రాయలసీమ నుంచి బాపట్ల జిల్లా వైపు అదేవిధంగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లేందుకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి చిలకలూరిపేట సమీపంలో ఉన్నటువంటి పసుమర్రు వద్ద అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 జంక్షన్లు ఉన్నాయి. పసుమర్రు చీరాల, పసుమర్రు అనంతపురం, పసుమర్రు వింజనపాడు. ఈ 3 జంక్షన్ల వద్ద అయితే ఇటీవల కాలం చూసినట్లయితే తరచుగా ప్రమాదాలు జరగడం, ఎంతో మంది గాయపడటం, మరెంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల దాదాపు 20 నుంచి 30 గ్రామాల ప్రజలు తమ నిత్యావసరాల కోసం కావచ్చు, వ్యవసాయ పనుల కోసం కావచ్చు, ఇతరత ఉపాధి పనులకు అన్నింటికి కూడా వారు నిత్యం చిలకలూరిపేట వైపు వస్తూ ఉంటారు. అయితే ఈ మార్గంలో వచ్చే క్రమంలో ఈ 3 ప్రధాన జంక్షన్ల వద్ద అయితే తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చూసినట్టయితే గత 5-6 నెలలుగా చూసుకుంటే దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే రెట్టింపు సంఖ్యలో గాయాలు పాలైన వారు కూడా ఉన్నారు. ఈ 3 జంక్షన్ల వద్ద రాకపోకలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇవంతా చిలకలూరిపేట వెళ్ళాలంటే దాదాపు పసుమర్రు మీదుగా వాళ్ళకి మహా అయితే 5-6 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జాతీయ రహదారి రావడం వల్ల వాళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దీంతో వాళ్ళంతా కూడా ఆ చుట్టూ తిరిగి రాకపోకలు సాధించడానికి ఇబ్బంది పడుతూ ఈ రహదారిని చెప్పాలంటే ఒక భయానక వాతావరణం, ఒక ప్రమాదకర స్థితిలో ఈ రోడ్డును దాటుతున్నారు. ఎందుకంటే డివైడర్ని వాళ్ళు దాటుకుంటూ వస్తున్నారు. ఈ డివైడర్ని దాటుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఏదైతే 3 జంక్షన్లు ఉన్నాయో ఈ 3 జంక్షన్ల వద్ద అయితే ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ జాతీయ రహదారి మీదకి వెళ్లకుండా ప్రధాన 3 జంక్షన్లను మూసివేశారు. దీంతో వీళ్ళంతా కూడా చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్న పరిస్థితి. దాదాపు 15 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అంత దూరం వాళ్ళు తిరిగి రాలేని పరిస్థితి నేపథ్యం వాళ్ళంతా కూడా ప్రమాదకర స్థాయిలో ఈ డివైడర్లను మధ్యలో పగలగొట్టుకొని ఆ డివైడర్ల మధ్యగానే వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ తిరగడం కూడా పూర్తిగా వ్యతిరేక దిశలో, అది ఇంకా ప్రమాదాలు పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. జాతీయ రహదారి నుంచి చుట్టుపక్కల గ్రామాలకి అనుసంధానం చేయాలి అంటే అండర్ పాస్లు లేదా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలంటే అవి రాష్ట్ర రహదారి అయి ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వీటిని కేంద్రం దృష్టికి అదేవిధంగా రహదారుల సంస్థ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపేందుకు అయితే కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారు చెప్పిన పరిస్థితి. ఈ మార్గం ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు తెలంగాణ నుంచి అదేవిధంగా రాయలసీమ నుంచి ఈ బాపట్ల జిల్లా వైపు వచ్చే చీరాల, అదేవిధంగా ఈ బీచ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ శని ఆదివారాలు వారాంతాల్లో అయితే ఈ మార్గం అయితే ఎప్పుడు కెటకెట్లాడుతూ ఉంటుంది. ఉదయం సాయంత్రం తేడా లేకుండా రైమంటూ పెద్ద వెహికల్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల దాదాపు 20-30 గ్రామాల ప్రజలైతే ఈ మార్గంలోనే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు, వాళ్ళంతా కూడా చుట్టూ తిరిగి వెళ్ళలేక ఈ మార్గంలో వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేక దిశలో రహదారులు దాటుతున్న పరిస్థితి. ఈ రహదారులు దాడే పరిస్థితిలో డివైడర్లు పగలు కొట్టుకొని దాటుతున్న నేపథ్యంలో ఆ వేగంగా వచ్చి వాహనాలు కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, వీళ్ళని ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ 5-6 నెలల కాలంలోనే దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఈ రహదారి ఎంత ప్రమాదకరంగా మారిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము జీవనాధారం సాగించేందుకు ఈ పసుమర్రు మీదుగా చిలకలూరిపేట వెళ్లాల్సి వస్తుందని, ఉపాధి పనులకు కావచ్చు, వ్యవసాయ పనులకు కావచ్చు, ప్రతి దానికి కూడా తాము ఈ మార్గంలోనే వెళ్లాల్సి వస్తుందని. అయితే ఈ మార్గంలో ఎక్కడా కూడా ప్రమాద సూచికలు కానీ అదేవిధంగా తాము రోడ్డు దాటడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని, కానీ ఇక్కడ కనీసం వీధి లైట్లు కూడా లేకపోయిన పరిస్థితిలో ఎవరు రహదారి దాటుతున్నారు, ఎవరు దారట్లేదు అని కూడా గమనించుకునే పరిస్థితి. అదేవిధంగా జాతీయ రహదారి కావడంతో వాహనాలన్నీ కూడా స్పీడ్గా చాలా వేగంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మాకు ప్రత్యామ్నాయ మార్గంగా అండర్ పాసులు నిర్మించి అదేవిధంగా సర్వీస్ రోడ్లు కానీ ఏర్పాటు చేస్తే మీ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు కాబట్టి వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే మా పొలాలన్నీ కూడా రోడ్డుకి అవతల వైపు ఉన్నాయి, వెళ్ళాలంటే కూడా గేదెలను తీసుకొని వెళ్ళాలన్నా లేదా మహిళలు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని, కాబట్టి మా వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా రాకపోవాలి కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి తమను బయటపడవేయాలని దీని మీద అటు బాపట్ల జిల్లా ఎంపీ కావచ్చు, పల్నాడు జిల్లా ఎంపీ ఇద్దరు కూడా చొరవ చూపి తమ ఈ జాతీయ రహదారి 3 జంక్షన్లు అయితే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అండర్ పాస్లు ఏర్పాటు చేసి
చేసి అదేవిధంగా సర్వీస్ రోడ్లు కనుక అందుబాటులో తీసుకొని వస్తాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో కట్టడి అవటమే కాకుండా ఈ దాదాపు 20-30 గ్రామాల ప్రజల రాకపోకలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వావ్ టు స్టూడియో.